ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఓవర్ థింకింగ్. ఓవర్ థింకింగ్ అంటే ఎక్కువ ఎందుకు ఆలోచిస్తాం, ఆలోచన శక్తిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. ఆలోచన అనేది ప్రతి మనిషిలో జరుగుతూ ఉంటుంది. అయితే మన బ్రెయిన్కి ఇచ్చే ఫుడ్ సప్లిమెంటరీ ఉంటుంది. ఫుడ్ సప్లిమెంటరీ తీసుకునే వాటర్కి తగ్గట్టు ఈ ఓవర్ థింకింగ్ అనేది పెరుగుతుంది. సరౌండింగ్, నేచర్, ఉంటున్న పర్సనాలిటీ, ఏజ్కి తగ్గట్టు ఆలోచనలు ఉంటాయి. 10 ఏళ్ల పిల్లవాడికి చదువు వినా, లేకపోతే సెల్ ఫోన్ వినా, లేకపోతే ఏదైనా ఆడుకోవడం మీద ఉంటుంది. అదే 12 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లోడికి ఎవరితోడైనా క్రికెట్ లాంటివి, లేకపోతే ఏదైనా ఏదైనా ఎంజాయ్ చేయాలనే ప్లేసెస్ తిరగాలనిపిస్తుంది 15 ఏళ్ళ పిల్లలు. అదే 15 నుంచి 20కి వచ్చే వరకు ఏ మంచి కాన్సెప్ట్గా బతకాలి, మంచి లెవెల్లో బతకాలనే ఆలోచనలు ఉంటాయి. కానీ అవి రీచ్ కాలేకపోతారు. ఈ ఓవర్ థింకింగ్ అనేది అతిగా పెరగడం వల్ల దానివల్ల వచ్చే నష్టాలు ఏంటో చూద్దాం. స్లీపింగ్ ప్రాబ్లం ఎందుకైతే అంటే ఓవర్ థింకింగ్ చేయడం వల్ల నర్వ్స్కి అది నిద్ర పట్టకుండా చేస్తాయి. తీసుకున్న ఫుడ్డే ఇంత డేంజర్ ఉంటుంది. తర్వాత ఈ ఓవర్ థింకింగ్ తోటి ఫుడ్ సమస్యలు, ఈ మెంటల్ ఇరిటేషన్ ఎదురవుతాయి. ఎలా ఎదురవుతాయి అంటే స్లీపింగ్ కరెక్ట్ లేకపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా రన్ కాదు. దీనివల్ల బీపీ, యాంగ్జైటీ, డిప్రెషన్, హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫుడ్ ప్రాబ్లం వల్ల మనం తీసుకున్న హైబ్రిడ్ ఫుడ్ వల్ల నాణ్యమైన ఎనర్జీ మనకు రాదు. అంటే నాణ్యమైన క్వాలిటీ ఎనర్జీ రాదు. తీసుకునే ఫుడ్ అనేది స్వచ్ఛమైన గాలితోటి పండిన సూర్యరశ్మితోటి ఏర్పరచుకున్న ఆహారమే మనకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడున్న నేచర్ని పొల్యూషన్ చేయడం వల్ల దీన్ని మనం సరిగ్గా తీసుకోలేకపోతున్నాం. రిలేషన్షిప్ ప్రాబ్లం, భార్యాభర్తల మధ్య ఈ కమ్యూనికేషన్, పార్ట్నర్ రిలేషన్ ఫిజికల్గా కరెక్ట్ ఉండదు. మెంటల్గా కూడా గొడవలు పడుతూ ఉంటారు. ఈ మెంటల్లీ, ఫిజికల్గా ఈ ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. ఈ ఓవర్ థింకింగ్ అనేది ఎందుకు జరుగుతా అంటే నేను ఏదైనా సాధించాలి అనే ఆలోచనలో ఉండడం, లేకపోతే నేను ఇదే అని ప్రూవ్ చేసుకోవాలనే యాటిట్యూడ్ చూపెట్టడం, ఈ వైఖరి వల్ల ఇవన్నీ ఏర్పడతాయి. ఇది ఈ బిహేవియర్ ఆఫ్ కాన్సెప్ట్ హ్యూమన్ బ్రెయిన్ డిజైన్ చేసుకుంటుంది. కొంతమంది ఫిజికల్గా షార్ట్ ఉంటారు, కొందరు ఫిజికల్గా హైట్ ఉంటారు, టాల్ ఉంటారు, కొందరు ఫిజికల్గా ఫ్యాట్ ఉంటారు. వాళ్ళకున్న బాడీ షేప్ బట్టి వాళ్ళకు ఓవర్ థింకింగ్ అనేది రిలేటెడ్ ఉంటుంది. ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా 20 ఏళ్ళ పిల్లలు అయితే లవ్ గురించి, ఏదైనా ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీతోటి, ఇలాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తారు. లేకపోతే ఏదైనా సాధించాలనే తాపత్రయం వాళ్ళలో ఉన్నప్పటికీ అది చేరుకోలేక ఆలోచనలలోనే ఇరుక్కపోతారు. రియాలిటీకి అన్రియాలిటీకి తేడా లేకుండా పోతారు. మెరిట్స్ ఏంటి అంటే ఆల్కహాల్ తీసుకుంటారు, బట్ ఎక్కువ ఎడిక్ట్ అయితే చనిపోతారు. రిమూవ్ యువర్ ఓన్ థాట్స్ అంటే ఆలోచన నుంచి బయటికి రావాలంటే థాట్స్ నుంచి మనం వదులుకోవాలి. ఆ థాట్స్ అనేది ఈ టైం మంచిది కాదు. అన్ని థాట్స్ మంచివి కావు, అన్ని ఆలోచనలు మంచివి కావు. కొన్ని ఆలోచనలు చెడు దారికి తీసుకుపోతాయి, ఆ చెడు దారి ఇంకో చెడు దారికి తీసుకుపోయి చంపేస్తాయి. రెస్పెక్టింగ్ వాట్ యూ సఫిషియెంట్లీ నీడ్ అంటే నీకు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నీకు సాటిస్ఫై అయ్యే విధంగా ఏర్పరచుకోవాలి. అప్పుడు నీ సరౌండింగ్లో నీకున్న ప్రాబ్లం పోతుంది. ఎక్కువగా బుక్ చదవద్దు. చదివే బుక్స్ ఏవైతే నీ పనికి సంబంధించినవి చదవాలి. అంటే నువ్వు ఎంచుకున్న కోర్సు కానీ స్టడీ రిలేటెడ్ బుక్సే చదవాలి. హెవీ బుక్స్ చదవకూడదు. హెవీ బుక్స్ చదివినా దానిని హెవీగా థింక్ చేయకూడదు. ఇంకా పురాణాలకి ఈ నాకు రీఇన్కరేషన్ ప్రాబ్లమ్స్, గత జన్మ ఉన్న అనే ఆలోచనలు ఉన్న, డ్రీమ్స్ అనే రియాలిటీలో ఉంటే బాగుండనే ఓవర్ థింకింగ్ అవుతూ ఉంటారు. ఓవర్ థింకింగ్కి సఫిషియెంట్ ఫుడ్లు ఏంటి అంటే పెరుగు, పాలు, డ్రై ఫ్రూట్స్, ఫుడ్, మాంసం, ఎగ్స్, పచ్చి ఎగ్స్ తినడం. ఇవి తినడం వల్ల ఎక్కువ స్లీప్ వస్తుంది. దానివల్ల ఓవర్ థింకింగ్ అనేది సబ్కాన్షియస్ మైండ్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే మనకు సంబంధించిన కులం సంబంధించిన దేవుళ్ళు కానీ, మన సరౌండింగ్ సంబంధించిన గాడ్స్ నచ్చిన దేవుడి టెంపుల్స్ వెళ్ళి అర్చన చేసుకోవడం వల్ల మనశ్శాంతిగా ఉంటుందనే తాపత్రయం మైండ్లో కలుగుతుంది. కానీ అది ఎంతవరకు కలుగుతుందో తెలియదు, కానీ జరుగుతుంది. ఈ విధంగా ఓవర్ థింకింగ్ అనేది మైండ్ చేస్తుంది. ఈ ఓవర్ థింకింగ్కి బ్రెయిన్కి ఇచ్చేది నర్వ్స్. సో నర్వ్స్ కరెక్ట్ లేదంటే యోగా చేయాలి. యోగా చేయాలంటే స్వెట్ రావాలి. బాడీలో చెమట ఎంత వస్తే అంత ఓవర్ థింకింగ్ కంట్రోల్ అవుతుంది.
శారీరక దృఢత్వం ఏర్పరచుకుంటుంది. ఎక్కువ మనకు ఉన్న ఆస్తులకు తగ్గట్టే మనకు రిలేషన్షిప్ అనేది ఎంచుకోవాలి. మనకు సూటబుల్ అయిన క్యాస్ట్, మనకు సూటబుల్ అయిన వర్షన్ ఉన్న అమ్మాయిని చేసుకోవాలి. ఇప్పుడు బ్లాక్ ఉన్న అబ్బాయి వైట్ ఉన్న అమ్మాయిని లవ్ చేస్తే అతనికి సూటబుల్ అయితేనే చేసుకోవాలి. అన్సూటబుల్ అయితే చేసుకోకూడదు. దానికోసం ఓవర్ థింకింగ్ చేసి నాకు పెళ్ళి కాదు అనే బాధలో ఉండకూడదు. ఇంకా వర్కింగ్ కాడ వర్కర్స్ తోటి ఎంప్లాయీ కమ్యూనికేషన్ బాగుండాలి. అంటే వారు చేసే డ్యూటీ ఉంటుంది, ఆఫీస్ కానీ హార్డ్ వర్క్ కానీ, వర్కింగ్ కాడ కాన్షియస్ లెవెల్స్ అధికంగా ఉండాలి. ఎక్కువ ఆడ కూడా ఓవర్ థింకింగ్ ఎందుకు చేస్తారంటే డబ్బు ప్రాబ్లమ్స్ తోటి ఎక్కువ థింకింగ్ చేస్తారు. డబ్బు సంపాదించాలనే వాళ్ళే ఓవర్ థింకింగ్కి గురవుతారు. వాళ్ళు ఎలా ఉంటారు, ఒకవేళ బిజినెస్ మ్యాన్ కావచ్చు, రాజకీయ నేత కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద ఆఫీస్లో ఉన్న అధికారులు కావచ్చు, లేకపోతే కూలి పని చేసుకునేటటువంటి లేబర్లు కావచ్చు, వీళ్ళే డబ్బు సంపాదించాలని ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. ఈ బాల్యము, ఈ మిడిల్ ఏజ్ వీళ్ళందరూ తక్కువ ఆలోచిస్తారు. ఏజ్ 25 నుంచి 30 వచ్చే వరకు ఓవర్ థింకింగ్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది. నడుము నొప్పి కూడా, ఇలా ఫిజికల్ బ్యాలెన్స్ కూడా కరెక్ట్ ఉండదు. దానికి కారణం టైం దొరకకపోవడం, టైంకి నిద్ర పట్టకపోవడం, అతిగా వీటి గురించి ఆలోచించడం, ఇవి ఇలా జరుగుతుంది. కొందరికి ఓవర్ థింకింగ్ ఎందుకు జరుగుతుంది అంటే వారి గత జన్మకు సంబంధించిన ఫైల్ రికార్డ్స్ వాళ్ళని వెంటాడితే ఓవర్ థింకింగ్ జరుగుతుంది. ఈ ఓవర్ థింకింగ్ హ్యూమన్ బ్రెయిన్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి ఫిజికల్గా ఉంటుంది, ఒకటి సోల్ పరంగా ఉంటుంది. అంటే సోల్ పరంగా అంటే బ్రీతింగ్ ఆఫ్ అంతరాత్మతోటి మాట్లాడుకుంటారు చూడండి. మన మైండ్లో మనం మాట్లాడుకునే కాన్సెప్ట్ కూడా ఇందులోకి వస్తుంది. సో ఓవర్ థింకింగ్కి కారణం నర్వ్ సిస్టంలో ఉన్న ఒక కనెక్షన్. ఆ చైన్ లింక్ కనెక్షన్కి ఫుడ్ సప్లిమెంటరీ కరెక్ట్ ఉండాలి. దానివల్ల సఫిషియెంట్ నిద్ర వస్తుంది, సఫిషియెంట్గా మంచి గుడ్ ఆలోచనలు వస్తాయి. బ్యాడ్ ఆలోచనల కన్నా ఎక్కువ ఆలోచించకూడదు కాన్సెప్ట్ ఎదురవుతుంది. సో ఓవర్ థింకింగ్ ఈస్ ఏ డేంజర్స్ ఫర్ ఆల్ హెల్త్ ఇష్యూస్. ఇది ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.